ఫైల్‌కి మనం ఇచ్చిన పేరుని మనకి చూపించే ప్లేస్ ఇదండి. దీన్ని మనము టైటిల్ బార్ అనేసి అంటాం. ఆ తర్వాత ఇంకా కిందకొస్తే మనకి ఫైల్, ఇన్సర్ట్, హోమ్ ఇలా ఉన్నాయి కదండీ! ఫార్ములాస్ అని, డేటా అని. దీన్ని ట్యాబ్స్ అంటారు. ప్రతి ట్యాబ్‌లోని మనకి ఇక్కడ గ్రూప్స్ అనేవి ఉంటాయి. క్లిప్‌బోర్డ్, ఫాంట్, అలైన్‌మెంట్, నంబర్ అనేసి ప్రతి ట్యాబ్‌లోని మనకి గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇన్సర్ట్ ట్యాబ్‌లోని ప్రతి గ్రూప్స్ ఉంటాయి. పేజ్ లేఔట్‌లోను ప్రతి ట్యాబ్‌లోని కూడా మనకి చూస్తే గ్రూప్స్ అనేది ఉంటాయి. ఇంకొంచెం కిందకొస్తే మనకి ఈ రెండిటిని కలిపి అంటే ట్యాబ్స్ ప్లస్ గ్రూప్స్ ఈ రెండిటిని కలిపి మనం హోల్‌గా దీన్ని రిబ్బన్ అని చెప్పేసి అంటామండి. ఈ మొత్తాన్ని రిబ్బన్ అని చెప్పేసి అంటాం. తర్వాత కిందకొచ్చేస్తే మీకిలా ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి కదండీ! ఏ, బి, సి, డి అని చెప్పేసి. ఈ ఆల్ఫాబెట్స్ వీటిని మనము కాలమ్స్ అనేసి అంటామండి. అంటే కాలమ్స్ అనేవి ఎప్పుడు చూడండి మనకి వర్టికల్‌గా అనేది ఉంటాయి. ఆ తర్వాత మనకి నంబర్స్ ఉన్నాయి కదండీ! 1, 2, 1, 2, 3 అనేసి వీటిని రోస్ అంటాం. ఈ రోస్ ఎలా ఉంటాయి అంటే మనకి హారిజాంటల్‌గా ఉంటాయన్నమాట రోస్. ఓకేనా? ఇవి ఆల్ఫాబెట్స్‌తో మనకి డినోట్ చేసినవి కాలమ్స్ అండి. అండ్ నంబర్స్‌తో డినోట్ చేసినవేమో రోస్. ఈ 2 కలిపి ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతుందో అంటే ఇక్కడ చూసారా ఇది బి కాలమ్ అండ్ సెకండ్ రో. ఇలాగే ఈ 2 కలిపి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని సెల్ అంటామండి. ఇవన్నీ కూడా సెల్స్ అన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ నేను మూవ్ చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కడైతే సెల్ హైలైట్ అయ్యి ఉంటుందో మనం ఏదన్నా టైప్ చేస్తే ఆ సెల్‌లో అనేది మనకి వస్తుందన్నమాట. అది యాక్టివ్‌గా ఉంది. ఆ సెల్ యాక్టివ్‌గా ఉందనేసి అర్థం. అయితే ఇప్పుడు మనకిక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ సెల్ యాక్టివ్‌గా ఉందని నాకు తెలిసింది. ఫర్ సపోజ్ ఇది ఎక్కడో ఉందండి. నాకు తెలియట్లేదు. ఈ సెల్ ఎక్కడ యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు చూసారా? మనకు కనిపించట్లేదు డైరెక్ట్‌గా. అప్పుడు మీకెలా తెలుస్తుంది? ఎక్కడ ఇది యాక్టివ్‌గా ఉంది అనేసి అంటే, ఇక్కడ తెలుస్తుందండి. ఇక్కడ చూసారా? P21 అంటే P కాలమ్ 21 రో. అంటే ఇది మనకి ఇక్కడుంది. P కాలమ్ 21 రోలో ఇక్కడ ఉందన్నమాట. సో, ఇది మనకి ఏమిస్తుందంటే నేమ్ ఇస్తుంది. అంటే సెల్ ఎక్కడైతే యాక్టివ్‌గా ఉందో, ఆ సెల్ యొక్క పేరనేది ఇస్తుంది. ఫస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కాలమ్ చెప్తుంది. అంటే ఇక్కడ జీ అనేది కాలమ్. తర్వాత రో అంటే సిక్స్త్ రో అన్నమాట. ఇది నేమ్ బార్. ఆ తర్వాత చూస్తే మనం ఇప్పుడు నేను ఎక్కడున్నానండి బి3 యాక్టివ్‌గా ఉంది. అంటే నేనిప్పుడు ఏదన్నా రాసినా సరే, నేనిప్పుడు ఏం రాసినా సరే ఏ, బి, సి, డి ఇలా నేను ఏది రాసినా సరే అదనేది ఇక్కడ ఈ సెల్‌లో మాత్రమే వస్తుంది. అయితే ఇప్పుడు మనము కొంచెం రాసాం. అంటే ఒక 4, 5 లెటర్స్ రాసామంటే మనకి సెల్‌లో కనిపిస్తుందండి. అలా కాకుండా నేను చాలా రాసాననుకోండి. ఇప్పుడు ఇదంతా రాసి నేను ఎంటర్ చేస్తే మీకు చూసారా? ఇదంతా కూడా బి సెల్‌లోనే ఉంది. ఓకేనా? బి3 సెల్‌లోనే ఉంది. కానీ మనకి హ్మ్. పక్కకి వెళ్తే యాక్టివ్ సెల్ అనేది ఇక్కడ పక్కకొస్తే చూసారా? పక్కకొస్తే ఏమైంది? సి3కొస్తే ఇక్కడ మీకు ఏం లేదు. ఎలా తెలుస్తుందంటే ఇక్కడండి. మనకి ఆ సెల్‌లో ఏముంది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుందనమాట. దీన్ని ఏమంటారు అంటే ఫార్ములా సెల్ అంటే ఫార్ములా బార్ అనేసి అంటారు. మనకి ఏదైతే అక్కడుందో అది కనిపిస్తుంది. ఇక్కడ బి3కొచ్చినప్పుడు చూసారా ఫార్ములా ఇంతుంది. అంటే మనం రాసింది బి3లో రాసింది ఇది మాత్రమే. ఓకేనా? సి3లో ఏమీ లేదు. అలాగనమాట. డి3లో కూడా ఏమీ లేదు. జస్ట్ బి3లోనే ఇంతుంది. దీన్ని ఫార్ములా బార్ అనేసి అంటాం. అంటే సెల్ ఎక్కడైతే యాక్టివ్‌గా ఉందో అక్కడ ఏదైతే రాసుందో దాన్ని ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకేనా అండి? ఇలాగ కాలమ్స్, రోస్, నేమ్ బార్, ఫార్ములా బార్ అయిపోయింది. ఆ తర్వాత మనకొచ్చేస్తే మనం చెప్పుకున్నాం కదా! ప్రతి ట్యాబ్‌లోని మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్క గ్రూప్‌లోని మనకి చూసారా ఎన్నో ఆప్షన్స్. ఈ అన్ని ఆప్షన్స్‌లోని మనము ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉండొచ్చు. మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు ఆటో సమ్ కానీ, ఫిల్ కానీ, ఇన్సర్ట్ చేయడం కానీ, ఇలా ఏదో ఒకటి ఒక గ్రూప్‌లో ఒక పర్టిక్యులర్ టాస్క్ అనేది మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి దాన్ని మనం క్విక్‌గా యాక్సెస్ చేయాలి అంటే, త్వరగా మనం యాక్సెస్ చేయాలి అంటే, దానికోసం మనము
క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది యూజ్ చేస్తాం. అది మనకి ఇక్కడ టైటిల్ బార్ ఉంది కదండీ! ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకి కార్నర్‌లో కనిపిస్తుందనమాట. ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇక్కడ మీకేంటంటే ఏదన్నా సరే ఇప్పుడు ఇక్కడ చూసారా ఫాంట్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, టెక్స్ట్ వ్రాప్ చేయడం కానీ, ఇదేదన్నా సరే నేనేదైనా ఫ్రీక్వెంట్‌గా ఒకసారి యూజ్ చేస్తుండొచ్చు. నేను డేటా చేసేటప్పుడు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేదాన్ని మనము క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో పెట్టేసాం. ఇక్కడ మీకు ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా! డ్రాప్ డౌన్ లిస్ట్ కూడా ఉంది. న్యూ కానీ, ఓపెన్ కానీ, సేవ్ కానీ ఇవన్నీ కూడా మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి అనుకున్నా సరే ఇక్కడ మీకు మోర్ కమాండ్స్ ఉంది. లేకుంటే షో బిలో ద రిబ్బన్ ఉంది. ఈ షో బిలో ద రిబ్బన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీది ఈ పొజిషన్ ఎక్కడుందండి? క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది ఇక్కడ టైటిల్ బార్ దగ్గర ఉంది. లెఫ్ట్‌లో కార్నర్‌లో ఉంది. కానీ షో బిలో ద రిబ్బన్‌లోకి వెళ్తే చూసారా? అబ్జర్వ్ చేయండి. మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది ఈ రిబ్బన్‌కి కిందొచ్చేసింది. ఒక్కోసారి రిబ్బన్‌కి కిందుంటదండి. లేకపోతే పైన ఇక్కడ కార్నర్‌లో ఉంటది. మీరు ఒక్కొక్కసారి వెతుక్కుంటూ ఉండొచ్చు. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఎక్కడుంది అనేసి. మీరు చూసుకోవాలి. ఇక్కడ రిబ్బన్ కిందైనా ఉంటుంది. లేకపోతే పైనైనా ఉంటుంది. ఇది మీకు వద్దు అనుకుంటే ఇక్కడ మీకు మళ్ళీ డ్రాప్ డౌన్ ఉంది కదా! అది అక్కడికి వెళ్ళేసి షో అబోవ్ ద రిబ్బన్ అని క్లిక్ చేసేయండి. అది మళ్ళీ పైకొచ్చేస్తుంది. ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అండి. మనకి డిఫాల్ట్‌గా చాలా కంప్యూటర్స్‌లో 3 అనేవి క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో డిఫాల్ట్‌గా ఉంటాయి నార్మల్‌గా అయితే. ఒకటి సేవ్ బటన్. అంటే మనం ఏదన్నా ఫైల్ సేవ్ చేస్తాం కదా! అంటే ఏదన్నా డేటా ఇన్‌పుట్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేయాలి కదా! సో, సేవ్ అనేది ఇక్కడ మనకి డిఫాల్ట్‌గా అనేది ఉంటుంది. ఆ తర్వాత అన్‌డు, రీడు బటన్స్ కూడా ఉంటాయి. ఈ అన్‌డు, రీడు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి నేను బ్రీఫ్‌గా చెప్పేస్తానండి. అన్‌డు అంటే ఏంటి? రీడు అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనొక డేటా ఇన్‌పుట్ చేస్తున్నానండి. ఓకేనా? ఇక్కడ నేను డేటా ఇన్‌పుట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా 9 ఒక 10 తీసుకుందాం. 10 అనేది మనకి ఇలాగా రోస్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక సమ్ ఇన్ఫర్మేషన్ ఓకేనా? ఏబీసీ, డీఈఎఫ్ సంథింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను రాస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు నేనేం రియలైజ్ అయ్యాను అంటే, నేను బ్యాక్‌కి వెళ్ళాలి. అంటే ఇక్కడ సెవెంత్ రోలో ఫర్ ఎగ్జాంపుల్ సాయి అని రాశానండి. ఇది నాకొద్దు. బ్యాక్‌కి వెళ్ళాలి. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూసారా అన్‌డు చేయొచ్చు. అన్‌డు అంటే బ్యాక్వర్డ్ అన్నమాట. మనం చేసిన ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని బ్యాక్‌కి వెళ్ళడం. ఓకేనా? ఫస్ట్ నేను ఇది కదా రాసాను. దాని ప్లేస్‌లో తర్వాత ఏం రాసాను? సాయి అని రాసాను. అంటే సాయికి బ్యాక్ ఏం రాసాను? అది అన్‌డు అన్నమాట. అన్‌డు. అలా కాకుండా ఇక్కడి నుంచి స్ దీని తర్వాత సాయి రాసాను. సో, మళ్ళీ సాయికి రావాలి అంటే మీరేం చేయాలి? రీడూ చేయండి. అంటే రీడు అనేది ఫార్వర్డ్ అండి. అన్‌డు అనేది బ్యాక్వర్డ్ అట్లాగనమాట. మనం ఉన్న స్టెప్ నుంచి బ్యాక్ వెళ్ళాలి అంటే అన్‌డు చేయండి. మీరున్న స్టెప్ నుంచి ముందుకు వెళ్ళాలి అంటే రీడు చేయండి. అది ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో డిఫాల్ట్‌గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరిక్కడ చూసినట్టయితే షీట్ 1 అని ఉంది కదా! ఈ షీట్ 1 అంటే ఏంటి అంటే మనకి బేసికల్‌గా మీరు ఎక్సెల్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఫైల్ ఇలా వస్తుంది కదండీ! దీన్ని వర్క్ బుక్ అంటాం. అంటే ఎక్సెల్ ఒక వర్క్ షీట్. ఓకే. వర్క్ బుక్ అనేసి అంటాం. అందులో మనకి చాలా షీట్స్ ఉంటాయన్నమాట. మీరు కావాల్సిన షీట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీ డేటా ప్రకారం. ఇక్కడ షీట్ 1 అంటే మనం ఫస్ట్ ప్రెజెంట్ అయితే ఒక షీట్ మాత్రమే యూజ్ చేసాం. ఈ పెద్ద వర్క్ బుక్‌లో మనం ఒక షీట్ యూజ్ చేస్తున్నాం. లేదు మీకు డేటా ఇక్కడ సరిపోలేదు. లేకపోతే ఈ వేరే డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ డేటా. ఈ డేటాకి డిఫరెంట్‌గా ఇంకేదో డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ షీట్‌లో కాదు. అలాంటప్పుడు ఇంకొక కొత్త షీట్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దానికి డిఫాల్ట్‌గా షీట్ 2 అనేసి పేరొస్తుంది. లేదు మీకు షీట్ 2 కాకుండా మనకి కంపెనీలో ఫైనాన్షియల్ ఇయర్ 1, ఫైనాన్షియల్ ఇయర్ 2, ఫైనాన్షియల్ ఇయర్ 3 అలాగా అన్ని ఫైనాన్షియల్ ఇయర్స్‌కి డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇయర్‌కి డిఫరెంట్ షీట్స్ అనేవి యూజ్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? షీట్ 1, షీట్ 2 అని వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు. అప్పుడు మనం ఈ పేరుని కూడా ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ షీట్ 1 అని ఉన్న దగ్గర యారో మార్క్ తీసుకెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే మీరక్కడ ఆ పేరుని కూడా ఎడిట్ చేయొచ్చనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 1 అలా మీరు ఏదోకటి మీకు గుర్తుండేలాగా ఆ షీట్‌కి పేరనేది ఇచ్చేసుకోవచ్చు.
ఏం చేయాలండి, షీట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ యారో మార్క్ పెట్టి డబుల్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు అది ఎడిట్ అవుతుందనమాట. సో, ఎడిట్ ఆప్షన్ అయినప్పుడు మీరు మీకు ఎలా అయితే అలాగా ఆ షీట్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఇదంతా చేసేస్తారు. ఇదేంటంటే మనకి షీట్స్ ఒస్తాయి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ఆ ప్లస్ సింబల్ ఏంటంటే మీకు న్యూ షీట్స్ యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ కొంచెం పక్కకొచ్చేస్తే మీకిక్కడ స్క్రోల్ బటన్ ఉంది. చూసారా అండి? స్క్రోల్ చేస్తున్నాం. స్క్రోల్ చేస్తుంటే ఏమవుతుంది? మనకి అటు ఇటు వెళ్తుంది షీట్ అనేది. ఓకేనా? మనం ఏదైతే ప్రెజెంట్ షీట్‌లో ఉన్నామో అది అటు ఇటు అవుతుంది. దీన్ని హారిజాంటల్ స్క్రోల్ బార్ అనేసి అంటారు. అంటే హారిజాంటల్‌గా అటు ఇటు వెళ్తుంది. అలా కాకుండా పైనుంచి కిందకి అలా వర్టికల్‌గా స్క్రోల్ అవ్వాలి అంటే మీకిక్కడ కార్నర్ రైట్‌లో ఉంది. అది ఇది వర్టికల్ స్క్రోల్ బార్. అంటే రోస్‌ని స్క్రోల్ చేస్తుంది. హారిజాంటల్ స్క్రోల్ బార్ ఏమో కాలమ్స్‌ని స్క్రోల్ చేస్తుందనమాట అటు ఇటు. ఓకేనా? ఇది పార్ట్స్ అండి బేసికల్‌గా. మనకి ఇంకాస్త కిందకొచ్చేస్తే మీకిక్కడ చూసినట్టయితే నార్మల్ అంటే ఏంటంటే, మీ షీట్ వ్యూని నార్మల్ వ్యూలో చూపిస్తుంది. అలా కాకుండా ఇంకేంటి అంటే పేజ్ లేఔట్ వ్యూ కూడా ఒకటుంటుంది. అంటే మీకిక్కడ పేజెస్‌ని ఇలా చూపిస్తారనమాట. చూసారా? అంటే పేజెస్‌గా చూపిస్తుంది. ఇది షీట్ కట్ చేస్తుందనమాట. కట్ చేసి ఇది జే వరకు ఒక పేజ్‌గా చూపిస్తుందనమాట. కే నుంచి మళ్ళీ సెకండ్ పేజ్ స్టార్టింగ్. అట్లా. పేజెస్‌గా మీకు పేజ్ లేఔట్ వ్యూలో చూపిస్తుంది. అలా కాకుండా మీరు పేజ్ బ్రేక్ వ్యూ అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముందండి? పేజ్ బ్రేక్ ప్రివ్యూ. అంటే మీకు ప్రివ్యూ చూపిస్తుంది. మనం ప్రింట్ తీసుకునేటప్పుడు ఇదంతా ఇది చూసారా గ్రే కలర్‌లో ఉంది. ఇదంతా ప్రింట్ ఏరియాలో రాదనమాట. ఎక్కడైతే ఈ వైట్ పార్ట్ ఉందో అది మాత్రమే ప్రింట్ ఏరియాలో వస్తుంది. ఇక ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే మీరు డ్రాగ్ చేసి ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు ప్రింట్ ఏరియాని. అంటే ప్రింట్ ఏరియాని చూపిస్తుందనమాట. మీరు దాన్ని బట్టి క్లియర్‌గా ఏమన్నా అడిషన్స్ కానీ, డిలీషన్స్ కానీ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడే ప్రింట్ అయ్యాక మనం అయ్యో! అది సెట్ చేసుంటే బావున్ను అనుకునే దానికంటే, ప్రింట్ చేసేటప్పుడు ఏది మనకి ఇంక్లూడ్ అవుతుంది అనేది ఈ ప్రింట్ వ్యూలోకెళ్ళి మీరొకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ వ్యూకి వచ్చేసి మీ వర్క్ ఏదైతే ఉందో డేటా అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇది బేసికల్‌గా మనకి పార్ట్స్ అండి. ఇది అయిపోయిన తర్వాత మీరు చాలా వర్క్ షీట్స్‌లో కానీ, ఎక్సెల్ ఓపెన్ చేసేటప్పుడు కానీ ఒక్కోసారి చూస్తుండుంటారు. ఏంటంటే అక్కడ ట్యాబ్స్ అండ్ అలాగే మనకి గ్రూప్స్. అంటే మొత్తం ఈ రిబ్బన్ అనేది హైడ్ చేసి ఉంటుంది ఒక్కొక్కసారి. అదెలా అంటే మీరు టాప్ కార్నర్‌కొచ్చేసండి. ఇక్కడ మీకు అప్‌వర్డ్ యారో ఒకటి కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకేముంది అంటే రిబ్బన్ డిస్‌ప్లే ఆప్షన్. అంటే ఈ రిబ్బన్ మీకు కనిపించాలా? హైడ్ చేయాలా? లేకపోతే ఇంకేంటి? అలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీకు అప్‌వర్డ్ యారో మార్క్ ఒకటుంది కదా! అక్కడ కనిపిస్తాయి. మీకక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆటో హైడ్ ఆప్షన్. ఆటో హైడ్ అంటే ఏంటి అంటే, మీరు యారో మార్క్‌ని పైకి తీసుకెళ్తే రిబ్బన్ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. అలా కాకుండా షీట్‌లోకొస్తే రిబ్బన్ అనేది హైడ్ అయిపోతుంది. ఒకసారి చూద్దామండి. చూసారా? ఫస్ట్ ఆప్షన్ ఆటో హైడ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడేమవుతుంది? ఫస్ట్ నేనెక్కడున్నాను? ఇక్కడ షీట్‌లో ఉన్నాను కదా! మనకి యాక్టివ్ సెల్ ఇక్కడుంది కదా! సో, రిబ్బన్ అనేది హైడ్ అయిపోయింది. అలా కాకుండా ఒకసారి పైకెళ్దాం. పైకెళ్తే ఏమవుతుందండి? చూసారా? మీరు ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ షీట్‌కొచ్చేస్తే హైడ్ అయిపోయింది. పైకెళ్ళి ఒకసారి ఇలా క్లిక్ చేస్తే రిబ్బన్ అనేది మళ్ళీ వచ్చేసింది. అలా ఆటో హైడ్ అన్నమాట. మనకు కావాలి అన్నప్పుడు క్లిక్ చేస్తే వస్తుంది. లేదు అన్నప్పుడు షీట్‌లోకొచ్చేస్తే హైడ్ అయిపోతుంది. ఇలా వద్దు అనుకుంటే మళ్ళీ ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్‌లో సేమ్ అప్‌వర్డ్ యారో ఉంటుంది. అది క్లిక్ చేసేయండి. ఆటో హైడ్ ఆప్షన్ అనేది తీసేసేయండి. అంటే మళ్ళీ అదే నొక్కండి. ఆటో హైడ్ ఆప్షన్ పోతుంది. లేదా అక్కడికి వెళ్లి షో టాబ్స్ అని ఉంది కదా! షో టాబ్స్‌ని క్లిక్ చేయండి. షో టాబ్స్ అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి? టాబ్స్ అంటే ఇవే కదా! ఫైల్, హోమ్, ఇన్సర్ట్. అప్పుడు మనకి ఓన్లీ టాబ్స్ మాత్రమే కనిపిస్తుంది. అలా కాకుండా మొత్తం రిబ్బన్ కావాలి. అంటే టాబ్స్ కావాలి. అక్కడలో అక్కడ లోపలున్న కమాండ్స్, గ్రూప్స్ అన్నీ కావాలి. అలాంటప్పుడు థర్డ్ ఆప్షన్ అన్నమాట. షో టాబ్స్ అండ్ కమాండ్స్ అన్నీ అనేది చూపిస్తుంది. ఇలాగా. అయితే ట్యాబ్స్ కావాలని, లేకుంటే ఆటోమేటిక్‌గా హైడ్ అవ్వడానికి, లేకుంటే మొత్తం రిబ్బన్‌ని చూపించడానికి మీకు 3 ఆప్షన్స్ అనేవి ఇస్తుంది. అండ్ అలాగే
ఈ షీట్‌ని మీరు క్లోజ్ చేయాలి, మినిమైజ్ చేయాలి, మాక్సిమైజ్ చేయాలి. ఈ 3 ఆప్షన్స్ మీకు డిఫాల్ట్‌గా తెలిసే ఉంటాయి. ఇక్కడ మైనస్ సింబల్‌గా ఉంది కదా! అది మినిమైజ్. అంటే మీరు ఈ షీట్‌ని, ఈ పర్టిక్యులర్ షీట్‌ని మొత్తంగా క్లోజ్ చేయట్లేదు. టెంపరరీగా కొంచెం సేపు పక్కన పెడుతున్నారనమాట. అది మినిమైజ్ అన్నట్టు. అంటే మినిమైజ్ చేస్తే మీకు లోపలనేది ఉంటుంది. అలా కాకుండా మాక్సిమైజ్ అంటే ఏంటి? ఒక్కసారి ఏదైనా షీట్ సైజు కొంచెం ఆహ్, ఫిట్‌గా లేకపోయినా, స్క్రీన్‌కి తగ్గట్టు ఫిట్‌గా లేకపోయినా అలాంటప్పుడు మీరు మాక్సిమైజ్ చేస్తే స్క్రీన్‌కి తగ్గట్టుగా ఫిట్ అయ్యేసి మీకు వస్తుంది. అండ్ మీకు ఇంటూ బటన్ తెలిసే ఉంటుంది. ఏంటంటే ఈ ఫైల్‌ని పర్మనెంట్‌గా ఐ మీన్ టు సే ఆ టైంని మొత్తానికి క్లోజ్ చేసేయడానికి క్లోజ్ చేసేయొచ్చనమాట. ఆ ఇంటూ బటన్ అనేది మీరు నొక్కితే క్లోజ్ చేసేయొచ్చు ఫైల్‌ని. ఇదంతా అయిపోయింది కదండీ! మనకి బేసిక్ ఇంట్రడక్షన్ ఏంటంటే ఫైల్స్ గురించి ఐ మీన్ టు సే ఈ మన నేమ్స్ అనేది ఒక్కొక్క పార్ట్ యొక్క నేమ్ అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం యాక్చువల్ పార్ట్‌కి వెళ్దాం. అంటే ఈ హోమ్ ట్యాబ్‌లో ఉన్న ప్రతి గ్రూప్‌ని చూద్దాము. ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఉన్న ప్రతి గ్రూప్‌ని చూద్దాము. అలా ప్రతి ట్యాబ్‌లోని ఉన్న ప్రతి గ్రూప్‌ని అనేది ఒకసారి చూద్దాం.